దేవుని కోసం కమిటెడ్గా ఉన్నటువంటి వారు, దేవుని కొరకు తమ జీవితాన్ని సమర్పించినటువంటి వారు, వారికి దేవుడు తన ఆశీర్వాదములు ఖచ్చితంగా ఇస్తారు. మీరు వర్ధిల్లడానికి, మీరు ఆశీర్వదింపబడడానికి, మీరు దేవునికి ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులను చక్కగా పట్టించుకునేవారు దేవునికి ఇష్టలే. తల్లిదండ్రులను ఏడిపించేటువంటి వారు దేవునికి ఇష్టలు కాదు. మనలో ఎవరైనా తల్లిదండ్రుల మాట వినడం లేదంటే దేవునికి కూడా మన అసహ్యమే. మనం తల్లిదండ్రులను గౌరవించాలి, వారికి సన్మానం చేయాలి, వారికి పరిచర్య చేయాలి, వారిని ఆదరించాలి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు మనం సహాయం చేయాలి. వారి యవ్వన కాలంలో వారి ఆరోగ్యం, వారి సమయం, వారి ఆస్తి అంతా మన కోసం పెట్టారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు తెలుసు, రాత్రి ఒక్కొక్కసారి వాడు 12 గంటలకి లేస్తాడు. మనం పనులన్నీ ముగించి 10:30కో 11 గంటలకో మనం పోయి పడుకుంటే ఈసారి 12 గంటలకు లేస్తాడు, మళ్ళీ 3 గంటలకు పడుకుంటాడు. అప్పుడు వరకు ఆయనకు ఆడుకోవాలి, పాడాలి, ఆయనకు తిరగాలి, ఇవన్నీ చేయాలి. ఈ తల్లి ఏం చేస్తారు? పడుకోరా అని చెప్తారు కానీ పడుకోడు. ఇంకేం చేస్తారు? లేచి కూర్చుంటారు. నాయన నాయన అని చెప్పి లేచి కూర్చొని పడుకోబెట్టడానికి ప్రయత్నం చేస్తారు కానీ 3 గంటలకు పడుకుంటాడు. సో మిడ్నైట్ నుంచి 3 గంటలు వాడు అల్లరి చేస్తూనే ఉంటాడు, అరుస్తూనే ఉంటాడు, కొందరు ఏడుస్తూనే ఉంటారు. అటువంటి పిల్లలను పెంచి పెద్ద చేసి చదివించి బండి కింద పడకుండా, వీధి కుక్కలు కరవకుండా జాగ్రత్తగా పెంచి ఒక స్థాయికి తీసుకొచ్చి ఇంజనీరో డాక్టరో చేస్తే బిజీ అయిపోయి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే అది ఎంత ఘోరం అండి. అది దేవునికి ఇష్టం లేదు. అందుకే చెప్పాడు, నీకు దీర్ఘాయువు కలుగుటకు నీ తల్లిని తండ్రిని సన్మానించు. దేవునికి ఇష్టలైన వారెవరు? దేవునికి ఇష్టలైన వారు ఎవరు? విధేయత కలిగిన వారు, సమర్పణ కలిగిన వారు, తల్లిదండ్రులను గౌరవించువారు, వారిని పట్టించుకునేవారు. అమ్మా నీకు తెలియదా, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను సాయంత్రం వచ్చి చూస్తాను, సాయంత్రం ఆమె ఉంటుందో లేదో నీకేం తెలుసు? ఆమె అవసరతలు తెలియపరిచినప్పుడు నీ ఎమర్జెన్సీలు పక్కకు పెట్టి ఆ వృద్ధురాలను నువ్వు చూసుకోవాలి. అప్పుడు నీకు ఆశీర్వాదం కలుగుతుంది. దేవునికి ఇష్టలైన వారికి సమాధానం, దీనులైన వారికి, కష్టంలో ఉన్న వారికి ఆదరణ చూపించు వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం.